శ్రీమాత్రే నమః. అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. శ్రీమాత యొక్క ఆశీస్సులు. శ్యామల శ్యామలంబోజ వదనా వదమాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియా. శ్రీమాత అయినటువంటి శ్యామలా పరదేవత యొక్క ఆశీస్సులను అందజేస్తూ యంత్రసూత్ర ఘటి ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నది. యంత్రసూత్ర ఘటి మీకు ఇంతకుముందే వీడియోలో నేను చెప్పాను. శ్యామలా పరదేవత యొక్క లాకెట్స్ ఇస్తామని చెప్పాము. ఆసక్తి ఉన్నవాళ్లకు శ్యామలాంబ యొక్క లాకెట్. ఇది ముందర శ్యామలామాత ప్రతిమ ఉంటుంది, వెనకాల శ్యామలా పరదేవత యొక్క యంత్రం ఉంటుంది. ఎవరైనాను ధరించవచ్చు. ఎవరికి ఆసక్తి ఉన్నా వాళ్ళు తీసుకోవచ్చు. శ్యామల యంత్రానికి, శ్యామల లాకెట్కి ప్రాణ ప్రతిష్ఠ చేసేటటువంటి ఘటి. ఇది యంత్రశుద్ధికై ఏర్పాటు చేస్తున్నటువంటి నియమావళి. దీన్ని రత్నసూత్రం అని కూడా అంటారు. అతి గుప్తమైనటువంటి తంత్రశాస్త్రాల్లో వీటి గురించి ఉల్లేఖనం ఉన్నది. కొంతమంది యోగ సిద్ధులైనటువంటి గురువులు వాళ్ళ యొక్క తపశ్శక్తి చేత దర్శించినటువంటి యంత్రఘటి అంటారు దీన్ని. దర్భకూర్చం పైన యంత్రాలను ప్రతిష్ఠ చేసి న్యాసం చేసి వాటికి శక్తి నిక్షిప్తం చేసేటటువంటి పద్ధతి. అంబికాదేవి యొక్క ఆశీస్సులతో పీఠానికి అనుబంధంగా ఉండి పీఠానికి అనుసంధానమైనటువంటి భక్తులకు ప్రసాదించడానికి ఏర్పాటు చేస్తున్నటువంటి విధి. ఎవరైనా ఆసక్తి ఉన్నవాళ్ళు స్వీకరించవచ్చు. శ్రీమాత్రే నమః. శ్యామలా శ్యామలంబోజ వదనా వదమాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. ఓం శ్రీ శ్యామలా పరదేవతాయే నమః. ఇవి శ్యామలాంబ యొక్క దివ్య యంత్రములు. శ్యామల నవరాత్రులు నడుస్తున్నాయి కాబట్టి శ్యామలా పరదేవత యొక్క సన్నిధిలో యంత్రశక్తిని నిక్షిప్తం చేసేటటువంటి పంతుల చేత పూజాగ్రహణం చేయించుటకు సిద్ధం చేస్తున్నటువంటి యంత్ర నిర్మాణ పట్టిక. యంత్రఘటి చేసి ఆస్థానంలో ఉంచబడితే జగదంబ యొక్క దివ్యాత్మమైన శక్తి వీటిపైన ఆవరణం చెందుతుంది. శ్యామల నవరాత్రులు ముగిసిన తర్వాత ఆసక్తి ఉన్నవాళ్ళు ఎవరైనా పీఠానికి వచ్చి యంత్రాన్ని తీసుకోవచ్చు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఇంతకుముందు శ్యామలా పరదేవత యొక్క లాకెట్లను, శ్యామలా పరదేవత యొక్క యంత్రములను సిద్ధం చేయడం జరిగింది. ఇప్పుడు కుబేర కుంకుమ తయారీ చేయడం స్టార్ట్ చేస్తున్నాము. శ్రీ నమః. శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు కుబేర కుంకుమ యొక్క తయారీ విధి. అందుకు ప్రథమతః కుశదర్భముల యొక్క కుశకూర్చమును స్థాపన చేస్తున్నాము. దీనిపైన కుబేర కుంకుమ తయారీ విధి మొత్తం మీకు చూపిస్తాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్యామలా పరదేవతాయే నమో నమః. కుబేర కుంకుమ తయారీ విధానం. అందుకు ప్రథమతః కుశకూర్చం. దీనిపైన కుబేర కుంకుమ తయారీకి సంబంధించిన సామాగ్రి. చాలామంది కుబేర కుంకుమ అంటే గ్రీన్ కలర్లో ఉంటుందని చెప్పి ప్రచారం చేశారు బయట సమాజంలో. అది వాస్తవం కాదు. కుబేర కుంకుమ గ్రీన్ కలర్ ఉండదు. అందుకు విశేషమైన వనస్పతులు, మూలికలు, ఔషధులు, విశేషమైనటువంటి గంధ ద్రవ్యముల చేత, రసాయనాల చేత నిర్మాణమైంది కుబేర కుంకుమ.
వస్తు సామాగ్రి ఏంటన్నది వీడియోలో చెప్పడం కుదరదు, ఎందుకంటే చెప్తే చాలామంది కాపీ చేస్తారు కాబట్టి. ఇది ఒక విధమైనటువంటి దివ్య వనస్పతి, ఇది కూడా వేయాలి. ఒక దివ్యమైనటువంటి ఔషధి, చాలా గొప్ప శక్తివంతమైంది. దివ్యాంజనంలో కూడా దీన్ని వాడతారు, భవిష్యత్ దర్శనంలో కూడా ఈ మూలికను వాడతారు. ఇది ఒక విధమైనటువంటి మూలిక, దీన్ని కూడా చాలా ఎన్నో విధములైనటువంటి ఔషధుల్లో రసాయనాల్లో వాడతారు. దీన్ని అనేకమైనటువంటి గుప్తమైనటువంటి తాంత్రిక విద్యలో కూడా వాడతారు. ఇది ఒక విధమైనటువంటి వనమూలిక, ఇది చాలా డ్రై ఏరియాస్లో దొరుకుతుంది. వీటి పేర్లు చెప్పడం వలన కొంచెం బయట కాపీ రైట్స్ పడతాయి, కాపీ కొడతారు కాబట్టి చెప్పడం కుదరదు. ఇది కూడా చాలా శక్తివంతమైన మూలిక. ఇది ఒక రకమైనటువంటి మూలిక, దీన్ని కూడా ఈ కుబేర కుంకుమలో వాడుతున్నాము. ఇది ఒక హలో చేస్తున్నా ఈసారికి ఇస్తా, దీనికి కొంచెం చెప్పు. ఒక డబ్బాకేసి అది ఆడగాడు రోజ్ వాటర్ యజ్ఞ తిలకం ఆవు పాలు గోమూత్రం కావాలా? సరస్వతి దానికి మంచి గంట కావాలి. चालेल चालेल आता खाली जाईल. ఇది శుద్ధమైనటువంటి కుబేర కుంకుమ తయారీ విధికి సంబంధించినటువంటి సంపూర్ణ శాస్త్రీయమైనటువంటి పద్ధతి. ఈరోజు కుబేర కుంకుమ తయారీకి సంబంధించినటువంటి విధి నిర్మాణం ప్రకారంగా అన్నీ ఏర్పాటు చేశాము. దీన్ని అమ్మవారి సన్నిధిలో ఉంచి యజ్ఞశక్తిని ఆచార్యులు ఇందులో నిక్షిప్తం చేసిన తర్వాత భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. ఇది అసలైన కుబేర కుంకుమ వశీకరణ తిలకం, ధనాకర్షణ తిలకం అంటారు. మీకు బయట చెప్పేటటువంటి కుంకుమ కాదు, అది కెమికల్ పౌడర్. వింటున్నావా? నాతో తీసుకొచ్చినాక ఈ కుంకుమ పక్కన పెట్టు. గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ఇంతకుముందు వీడియోలో నేను చెప్పాను, శ్యామల నవరాత్రుల తర్వాత కుబేర కుంకుమ, శ్యామల యంత్రము, శ్యామల లాకెట్,
శ్యామలాదేవి కంకణం మంత్రక్షితలు ఇస్తానని చెప్పాను. ఇంతకుముందు వీడియోలో యంత్రసిద్ధి, లాకెట్ సిద్ధి, అలాగే కుబేర కుంకుమ తయారీ విధి చెప్పాము. ఇప్పుడు మంత్రాక్షితలు తయారు చేసే విధానం. ప్రథమతః కుశపూర్చ ప్రధానం. బియ్యం దోశ కానీ బియ్యపు గింజలన్నీ అక్షింతలో వాడాలి. ఇది శాస్త్రీయమైనటువంటి పద్ధతి, ధర్మం. బియ్యపు గింజ విరిగిందంటే అవిటిదైపోయినట్టు లెక్క. అంటే విరిగిన బియ్యపు గింజలన్నింటి పక్కకి తీసే పద్ధతిలో పాతకాలంలో చాటతోనూ డోకుతుండ్రి. డోకి కోడిన తర్వాత సిరిగి దుమ్ము ధూళి వెళ్ళిన తర్వాత జల్లెట్లో మొత్తం విసిరిన తర్వాత తీసిన బియ్యపు గింజలు ఇవి. క్షతము కానీ విరగని బియ్యపు గింజలు. ఇలా తీసుకోబడినటువంటి బియ్యపు గింజలను వాటిలో కొన్ని పవిత్రమైనటువంటి ఆయుప్రధానమైనటువంటి చిరంజీవి కళలతో ఉండేటటువంటి ద్రవ్యములు కలపాలి. కస్తూరి, గోరోజనము, కుంకుమ పువ్వు, పచ్చకర్పూరము, ఆవు నెయ్యి, శ్రీచందనము. ఈ 6 దివ్యమైనటువంటి గంధముల చేత వీటిని కలపగా వచ్చినట్టు అక్షింతల చేతనే భగవతారాధన చేయాలి. ఇలా మంత్రక్షితలనే వేటిలో నుండి మనం వాడాలి. ఎవరికైనా మనం అభిమంత్రం చేసి ఇచ్చిన ఆశీర్వాదంలో వాడిన దివ్యమైనటువంటి శక్తి వాళ్ళ మీద ప్రసరిస్తుంది. ఇది శాస్త్రీయం. అక్షింత తయారీ విధానం గురించి ఉదయం చెప్పాము. అక్షింతలు తయారు చేసేటటువంటి విధిని గురించి, విధి విధానం గురించి, చాలా విశేషమైనటువంటి పద్ధతిలో తయారు చేసేటటువంటి ధర్మం ఉన్నది. అందులో భాగంగా మన పీఠంలో మంత్రక్షితలు తయారు చేసేటటువంటి విధి, అందులో కలపాల్సినటువంటి ద్రవ్యములు ఇవే. కస్తూరినైనా దగ్గర చూపెట్టు. కుంకుమ పువ్వు చూపెట్టు. శివస్వామి ఇచ్చిన గంధం పోయి ఇప్పుడు కలపాలి. కలవాలి మొత్తం తొందరగా. అసలు ఇంకా దర్బా ఉంది, తీస్తున్నా. దర్భ వండుకో ఒక తీపక్క. పెసాలు బంద్ చేయి.